అనంతల్వార్ శ్రీవారి భక్తులలోనే అగ్రగణ్యుడు ఈయన. నిత్యమైన సేవలతో శ్రీవారిని ఎప్పుడూ పూజిస్తూ ఉండేవాడు. ఒకరోజు అనంతల్వార్ శ్రీవారికి సమర్పించడానికి పూల తోటను పెంచాలని అనుకుంటాడు. పూల తోట పెంపకానికి అవసరమయ్యే నీరు కోసం ఒక చెరువును తవ్వాలని నిర్ణయించుకుంటాడు. ఇతరుల సహాయం తీసుకోకుండా భార్యాభర్తలు మాత్రమే చెరువు తవ్వాలని అనుకుంటారు. చెరువు తవ్వే సమయంలో అనంతల్వార్ భార్య గర్భవతి. అతను గడ్డపారతో మట్టిని తవ్విస్తే భార్య గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది. ఈ తతంగమంతా చూసిన వెంకటేశ్వర స్వామి వారు భార్యాభర్తలకి ఎలాగైనా సహాయం చేయాలని 12 సంవత్సరాల ఒక బాలుడు రూపంలో అక్కడికి వస్తాడు. గర్భిణిగా ఉన్న ఆమెకు సహాయం చేస్తానని, ఆ మట్టి నేను పారపోస్తానని చెప్తాడు. కానీ దానికి అనంతల్వార్ గారు ఒప్పుకోరు. ఒక చిన్నపిల్లాడి చేత పని చేయించడం నాకు ఇష్టం లేదని చెప్తాడు. కానీ అనంతల్వార్కు తెలియకుండా తనకు సహాయం చేయాలని నిర్ణయించుకొని వారికి సహాయం చేస్తాడు ఆ బాలుడు. తన భర్తకు తెలియకుండా మట్టి తట్టను బాలుడికి ఇస్తే ఆ బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు. అది గమనించిన అనంతల్వార్ ఇంత తొందరగా మట్టిని ఎలా పారబోసి వస్తున్నావని అడగగా ఆ బాలుడు సహాయం చేస్తున్నాడు